చెడిపోనివ్వకుండా మనల్ని ఎప్పటికప్పుడు మన మాలిన్యాన్ని తీసి పెట్టడానికి ఈ దేవాలయం అనే సంస్కృతిని మన పూర్వీకులు మనకు అందించారమ్మా. ఇందులో ఎంతో అద్భుతమైనటువంటి ఒక సైన్స్ ఉంది, ఇందులో ఎంతో అద్భుతమైన సంప్రదాయం ఉంది, ఎంతో గొప్పదైనటువంటి ఔన్నత్యం కలిగినటువంటి ఒక ఆలోచన విధానం ఉంది. మన పంచకోశాలని కూడా ప్రచోదనం చేసేది అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. మామూలుగా మరి ఏమండి వీడికి ఏ కోశానా బుద్ధి లేదండి అంటాం. ఏంటా కోసం? ఏ కోశానంటే ఏమిటి? అన్నమయ కోసం, ప్రాణమయ కోసం. దేవాలయంలో అన్నం లేని వాడికి అన్నం పెట్టాలి. ప్రాణమయ కోసం మంచి మొక్కలు నాటాలి, ఔషధ మొక్కలు నాటాలి, బాటసాలకు నీళ్ళు ఇవ్వాలి. అది ప్రాణమయ కోసాన్ని ప్రచోదనం చేయాలి. ఆ తర్వాత మనోమయ కోసం మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, సంగీతము, సాహిత్యము ఇవన్నీ పెట్టేవారు. అది మనోమయ కోసానికి శుద్ధి చేసేది. ఆ తర్వాత విజ్ఞానమయ కోసము ప్రబోధాలు, గొప్ప గొప్ప పండితులను తీసుకురావడం, ప్రవచనకారులను తీసుకొచ్చి వాళ్ళకి ఉపన్యాసాలు ఇప్పించి హరికథా గానాలతో వాళ్ళందరికీ కూడా విజ్ఞానాన్ని అంటే విజ్ఞానమయ కోసం. ఈ 4 బాగుంటే ఎక్కడికి వెళుతున్నాం మనం? ఆనందమయ కోశానికి వెళుతున్నాం.